హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా చండీగఢ్ నుంచి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ, అదర్ స్టేట్స్ ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు, అన్నీ పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి హైకోర్ట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంది కదండి. రిక్రూట్మెంట్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది అడ్మినిస్ట్రేటివ్ది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేటివ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్యూన్ ఇన్ పంజాబ్ అని చెప్పేసి ఉంది కదా. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ హైకోర్ట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా అని చెప్పేసి మనకి రిలీజ్ అయింది. నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే డీటెయిల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్యూన్. ఓకే, వీళ్ళైతే ప్యూన్ ఉద్యోగాల కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇది ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ అండి. డేట్స్ చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్ అనేది 25th ఆగస్ట్ 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే 20 సెప్టెంబర్ 2024 అయితే మనకి ఎండ్ అవుతుంది. ఈ లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ మీరేం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 300 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ప్యూన్కి వచ్చేసి టోటల్గా మనకి 300 వేకెన్సీస్ రిలీజ్ చేస్తారు. బట్ ఏంటంటే అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైతే హర్యానా, పంజాబ్ స్టేట్ వాళ్ళు కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు లైక్ ఏపీ, తెలంగాణ అండ్ ఇంకే స్టేట్స్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జనరల్ కేటగిరీకి అప్లై చేయాలి. ఓకేనా, రిజర్వేషన్ క్లెయిమ్ చేయడానికి అయితే అవ్వదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఇవి క్లెయిమ్ చేయడానికి అవ్వదు. ఓన్లీ జనరల్ కేటగిరీ ఏదైతే ఉందో ఈ 243 పోస్టులకే మీరు ఎలిజిబుల్. అందరూ కూడా దీనికే అప్లై చేయాలి. ఒకవేళ మీరు ఎస్సీ క్యాస్ట్ అయినా, ఎస్టీ క్యాస్ట్ అయినా, బీసీ అయినా, ఓబీసీ అయినా ఏదైనా సరే అదర్ స్టేట్స్ వాళ్ళు జనరల్ కేటగిరీలోకే వస్తారు. ఇది జనరల్ కేటగిరీలోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఉండదు. ఓకే, ఇది మనకి కట్ ఆఫ్ డేట్ లాంటిది అనమాట. 20 సెప్టెంబర్ 2024 లోపు మీ ఏజ్ లిమిట్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మినిమం మిడిల్ స్టాండర్డ్ అని చెప్పి ఇచ్చారు. మ్యాక్సిమం 10+2 అయితే ఇవ్వడం జరిగింది. అంటే మినిమం 10th పాస్ అయిన దగ్గర నుంచి ఇంటర్ పాస్ అయిన వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అందరూ కూడా 10th పాస్ అయితే తీసుకోండి. ఓకే, మినిమం క్వాలిఫికేషన్ తీసుకోండి. మ్యాక్సిమం క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. మినిమం ఏంటంటే 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అండి. అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఎలిజిబిలిటీ, ఏజ్, నెక్స్ట్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా మనకి క్రూషియల్ డేట్ 20 సెప్టెంబర్ 2024 లోపు మీకు అనేది కంప్లీట్ అయి ఉండాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే మనం అందరూ కూడా దేనికి వస్తారని చెప్పాను, జనరల్ కేటగిరీ. ఓకేనా, అదర్ స్టేట్స్ వాళ్ళు ఇక్కడ చూడండి మనకి జనరల్ అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆఫ్ ఏరియాస్ స్టేట్స్ అదర్ దెన్ పంజాబ్, హర్యానా అండ్ యూటీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 700 రూపీస్. ఓకేనా, ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేసింది కదా. ఇక్కడ మనకి నోటిఫికేషన్ క్లియర్గా ఇచ్చారు. అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా సరే అందరూ జనరల్ కేటగిరీలోకి వస్తారు. వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 700 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు. బట్ వాళ్ళ స్టేట్ వాళ్ళే అప్లై చేస్తే వాళ్ళకి 600 రూపీస్. అంటే మనకి డిఫరెన్స్ ఎంత ఉంది, 100 రూపీసే కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, రిజర్వేషన్ అనేది మనం క్లెయిమ్ చేయడానికి లేదు. ఈ 700 రూపీస్ కూడా ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరైతే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ పబ్లిక్ సెక్టర్స్లో వర్క్ చేసిన వాళ్ళు ఏంటంటే ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది వాళ్ళైతే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, అలాగే ఓబీసీ ఇవన్నీ కూడా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి మీకు సర్టిఫికేట్స్ అనేవి మీ చేతిలో ఉండాలి. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే రిటన్ టెస్ట్ ఒకటే ఉంటుందండి. 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి.
2 మార్క్స్. ఒక క్వెషన్ వచ్చేసి 2 మార్క్స్ క్యారీ అవుతుంది. జనరల్ నాలెడ్జ్ మీద, జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ మీద ఉంటుంది. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ కూడా ఏమీ ఉండదు. ఓకేనా? అన్నీ కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎగ్జామ్ అనేది బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్‌లో హిందీలో కావాలంటే హిందీలో అటెంప్ట్ చేయొచ్చు. లేదా ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీష్‌లో కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. మినిమమ్ 50% మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. క్వాలిఫై అయిపోయినట్టంటే. 100 మార్క్స్‌కొచ్చేసి మనం 50 మార్క్స్ తెచ్చుకుంటే ఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిపోయినట్టేనండి. అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్సీ టెస్ట్. అంటే మనకి ఫిజికల్ టెస్ట్‌లు కూడా ఉంటాయి. ఇందులో మనకి రన్నింగ్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్‌కి చూసుకున్నట్టయితే 800 మీటర్స్ అయితే ఉంటుంది. 270 సెకండ్స్ అయితే ఇచ్చారంటే 4.5 మినిట్స్‌లో మనం 800 మీటర్స్ రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాలి. అది కూడా ఏజ్ లిమిట్ ఇచ్చారు. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అయితే 270 సెకండ్స్ అని, 30 నుంచి 35 ఇయర్స్ అయితే 310 సెకండ్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి చూసుకున్నట్టయితే సేమ్ 800 మీటర్స్ 290 సెకండ్స్ అంటే 4.88 అలా వస్తుందన్నమాట. 4.833 మినిట్స్ వస్తుంది. అలాగే ఇది 18-30 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 30-35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి చూసుకున్నట్టయితే 330 సెకండ్స్ అండి. ఓకేనా? ఈ విధంగా వాళ్ళకి రేస్ అయితే ఉంటుందన్నమాట. రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్ జంప్ అండి. సేమ్ ఇవి కూడా అలాగే ఉంటాయి. లాంగ్ జంప్, హై జంప్ కూడా అలాగే ఉంటుంది. చూడండి మెయిల్ క్యాండిడేట్స్‌కి ఇస్తారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఇస్తారు. ఇక్కడ ఏజ్ లిమిట్ ఇస్తారన్నమాట. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వాళ్ళకి ఎంత ఉంటుంది లాంగ్ జంప్ అనేది. 30-35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి లాంగ్ జంప్ ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 18-30 ఇయర్స్ చూసుకున్నట్టయితే 2.95 మీటర్స్ అనేది జంప్ చేయాల్సి ఉంటుంది మెయిల్ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 1.74 మీటర్స్ అయితే ఉంటుందండి లాంగ్ జంప్. అలాగే హై జంప్ కూడా ఉంటుందన్నమాట. ఇవి ఒకసారి మీరు చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇవి కంపల్సరీగా ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కంపల్సరీగా మనకు ఉండాలి. అండ్ నెక్స్ట్ అన్నీ కూడా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఏంటంటే మీకు ఈమెయిల్ ఐడీ ద్వారా గాని, మెసేజ్ ద్వారా గాని తెలియజేస్తారు. లేదు అనుకుంటే ఇక్కడ మనకు వెబ్‌సైట్ ఇచ్చారు కదా! అందులో కూడా మీరైతే రెగ్యులర్‌గా చెక్ చేసుకోవచ్చు. లేదంటే నా వాట్సాప్ ఛానెల్‌లో గాని, టెలిగ్రామ్ ఛానెల్‌లో గాని మీరు జాయిన్ అయినట్టయితే మీకు అప్డేట్స్ అనేవి అందులో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన అడ్మిట్ కార్డ్ వస్తుంది కదండీ! ఈ అడ్మిట్ కార్డ్ మీద మన ఫోటో అనేది అంటించి గెజిటెడ్ ఆఫీస్ సంతకం ఉండాలి. అలాగే సెల్ఫ్ అటాచ్డ్ మీ సంతకం కూడా ఉండాలి. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకి వెబ్‌సైట్‌లో ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు మెయిల్ అండ్ ఈమెయిల్ ఐడీ అండ్ మెసేజ్ కూడా వస్తుందన్నమాట. ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఎనీ క్యాండిడేట్ బిలాంగ్ టు జనరల్ ఆర్ రిజర్వ్డ్ కేటగిరీ కెన్ సబ్మిట్ ఓన్లీ వన్ అప్లికేషన్ ఓన్లీ. ఓకేనా? మళ్ళీ మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టడానికి లేవు ఇక్కడ. మల్టిపుల్ పోస్టులు లేవు కదా! ఓన్లీ ఒకటే ప్యూన్ పోస్ట్ ఉంది కాబట్టి మీరు ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టడానికి ఉందని చెప్పి ఇచ్చారు. నో ట్రావెలింగ్ అలవెన్స్ అండి. ఓకేనా? నో టీఏ, డీఏవీలు అయితే ఏమి ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఈ వెబ్‌సైట్‌లోనే ఉంటుంది. ఆ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అట్ ద ఫైనల్ ఆఫ్ దిస్ వీడియో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి మనకేంటంటే ఈ వెబ్‌సైట్‌లోనే ఇచ్చారు. అది మీకేంటంటే తర్వాత చూపిస్తాను ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది. వాళ్ళకి పీడీఎఫ్ కూడా ఇచ్చారన్నమాట. అన్ని ఫోటోస్‌తో సహా చాలా క్లియర్‌గా ఇచ్చారు. మీకు చెప్పాను కదా! వాలిడ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకేమైనా కమ్యూనికేట్ చేయాలంటే అడ్మిట్ కార్డ్ గాని, ఈ కాల్ లెటర్స్ గాని ఏదైనా సరే మీ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీతోనే మీకైతే కమ్యూనికేట్ చేస్తారు. ఆన్‌లైన్ అప్లికేషన్ మనం ఫిల్ చేసినప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్, యాక్టివ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా మీరైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఇవ్వాలండి. ఓకేనా? ఏవైనా మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌తో మ్యాచ్ అవ్వకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చిన అప్లికేషన్‌ని ప్రింట్ ఔట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడైనా అవసరం అంటే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌లో మీరైతే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే మీకు ఏవైనా ఎర్రర్స్ ఏమైనా వచ్చాయనుకోండి. ఆ ఎర్రర్‌ని స్క్రీన్‌షాట్ తీయమని చెప్పి అంటున్నారన్నమాట. స్క్రీన్‌షాట్ తీసి ఇక్కడ మనకి హెల్ప్‌లైన్ నంబర్ ఇచ్చారు. అలాగే మెయిల్ ఐడీ కూడా ఉంటుంది. అందులో మీకు వీలైతే ఏంటంటే కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేస్తారన్నమాట. ఏమైనా మీకు హెల్ప్ అయితే ఏమైనా ఉంటే వీళ్ళు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా పెట్టినట్టయితే దాని ద్వారా మీరు ఎలాగా రీఅప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి టెక్నికల్ సపోర్ట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి. నేను ఖచ్చితంగా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకేంటంటే ఇన్‌స్ట్రక్షన్ ఫర్ ఫిల్లింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్ మాట. ఇవన్నీ ఒకసారి మీరు చదవండి. ఓకేనా? మనకి ఫోటోస్‌తో సహా ఇచ్చారు. ఫస్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అప్లై ఆన్‌లైన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లికెంట్ లాగిన్ కూడా ఉంటుందన్నమాట. తర్వాత మనం ఏంటంటే అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది ఇలా వస్తుందని చెప్పేసి. తర్వాత మాకు అన్నీ కూడా ఏంటి మనకు చాలా క్లియర్‌గా ఇచ్చారండి. ఫస్ట్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, ఏంటి మీ నేము, జనరల్ కేటగిరీయా, ఏ కేటగిరీ అని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అప్లికెంట్ లాగిన్ మీద నెక్స్ట్ పేమెంట్ మెథడ్ చూడండి ఇక్కడ మనకి కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ యూపీఐ పేమెంట్స్ కూడా మనకుందన్నమాట. ఓకేనా? ఈ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు మనం ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఏంటో మీకు చూపిస్తాను చూడండి.
డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే అప్లికెంట్ లాగిన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి మీ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ అప్లై ఆన్‌లైన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరేంటంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ ఫర్ ఒకటే పోస్ట్ ఉంది కదా! ప్యూన్ అని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీ ఫుల్ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ అందరూ కూడా ఈ థర్డ్ వన్ ఆప్షన్ నో అని పెట్టేసుకోండి. ఎందుకంటే మీరు పర్మనెంట్ రెసిడెన్షియల్ కాదు కదా! పంజాబ్, హర్యానా స్టేట్‌కి సంబంధించి కాదు కాబట్టి నో అని పెట్టుకుంటారు. ఇదొచ్చేసి జనరల్‌కి పెట్టుకోవాలి అందరూ కూడా అదర్ స్టేట్స్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి మిడిల్ స్టాండర్డ్ వచ్చేసి 8th క్లాస్ ఇచ్చారు. అంటే 8th క్లాస్ నుంచి మన ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు మాట దీనికి. ఓకేనా? నేను 10th అని చెప్పాను. బట్ ఏంటంటే మనకిక్కడ 8th క్లాస్ నుంచి కూడా ఇచ్చారన్నమాట. మీకు 8th క్లాసు ఉంటే 8th మెన్షన్ చేయండి. ఒకవేళ 10th లేని పట్ల మీరు 8th సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ 10th ఉన్నట్టయితే అందరూ కూడా 10th అనే పెట్టండి. ఓకేనా? అది మనకి మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ జనరల్ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే ఇవ్వండి. ఓకేనా? అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్ ఇవ్వండి. సింగిల్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ మెయిల్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యానా ఎస్సా, నో అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. నో అయితే నో అని పెట్టండి. ఇక్కడ ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చినట్టయితే ఇక్కడ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని మంత్స్ కంప్లీట్ అయ్యాయని చెప్పి వస్తుంది. అండ్ నెక్స్ట్ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అండ్ ప్రొసీజర్ టు అప్లికెంట్ లాగిన్ వస్తే మీకేంటంటే లాగిన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇదేనండి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.